హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీకృష్ణుని జన్మ రహస్యం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీకృష్ణుని జననం, ఆయన జీవితం అంతా ఒక అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని మధురలోని శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. మరొక వైపు కంసుడి చెల్లెలు దేవకికి మరొక యాదవరాజైన వసుదేవునికి ఇచ్చి వివాహం చేసుకుంటాడు. పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకొని వెళ్తూ ఉండగా ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. ఓ కంస, నీ చెల్లెల పెళ్లి తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకొని వెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే 8వ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతమని చెప్తుంది. కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు. ఓహో, ఆమె 8వ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన 8వ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని చెప్తాడు. అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తలని నరకబోతాడు. పెళ్లి కొడుకుగా ఉన్న వసుదేవుడు కంసుడిని అద్దిస్తాడు. దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె 8వ సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను. నువ్వు వాళ్ళని చంపవచ్చు, కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు. కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెలని, బావను గృహ నిర్బంధంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు. మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు. ఆయన రాగానే దేవకి, వసుదేవులు 8వ సంతానమే కదా నిన్ను చంపేది. ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయండి అని ఏడ్చి ప్రాధేయపడతాడు. కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని కాళ్ళు పట్టుకొని ఒక రాయికేసి బాదుతాడు. ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా ఆయన ఎవరి ప్రాణాలతో వదిలి వేయలేదు. ఇలా జరుగుతూ ఉండగా 8వ బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్న సమయంలో జన్మిస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళు అందరూ నిద్రలోకి జారుకుంటారు. వసుదేవుడి సంకెళ్ళు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లుగా యమునా నది వైపుగా నడుస్తాడు. ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం మాత్రమే తెరుచుకొని ఉంటుంది. వసుదేవుడు నదిని దాటి నంద, యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చి ఉంటుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావడం వలన ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఈ ఆడపిల్లను స్థానంలో కృష్ణుణ్ణి ఉంచి ఆ ఆడపిల్లను తీసుకొని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తాడు. కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెప్తారు. ఇది కేవలం ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల నన్ను చంపలేదు. అదే మగపిల్లవాడు అయ్యుంటే అతను నన్ను చంపగలిగే ఉండేవాడేమో, కానీ ఇది ఒక ఆడపిల్ల. ఈ పాపను వదిలిపెట్టు అని కంసుణ్ణి దేవకి, వసుదేవులు అర్థిస్తారు. కానీ కంసుడు కనికరించడు. ఆ బిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేత నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది. ఈ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోవుల కాపరిగానే పెరుగుతాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమి రోజునే కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.